Ali Imran. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. آية نمبر 7. هو الذي أنزل عليك الكتاب منه آيات محكمات هن أم الكتاب وأخر متشابهات فأما الذين في قلوبهم زيغ فيتبعون ما تشابه منه ابتغاء الفتنة وابتغاء تأويله وما يعلم تأويله إلا الله والراسخون في العلم يقولون آمنا به كل من عند ربنا وما يذكر إلا أولو الألباب. ఆయత నంబర్ 7. నీపై గ్రంథాన్ని అవతరింపజేసినవాడు ఆయనే. అందులో సుస్పష్టమైన ముహకామాత్ వచనాలున్నాయి. అవి గ్రంథానికి మూలం. మరికొన్ని బహువిధ భావంతో కూడిన ముతసాబిహత్ వచనాలున్నాయి. హృదయాలలో వక్రత ఉన్నవారు అందులో బహువిధ భావ వచనాల ముతసాబిహత్ వెంటపడి ప్రజలను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తారు. తమ ఉద్దేశాలకు అనుగుణంగా తాత్పర్యాలు తీస్తారు. నిజానికి వాటి వాస్తవికత అల్లాహకు తప్ప వేరెవరికీ తెలియదు. అయితే జ్ఞానములో పరిపక్వత పొందినవారు మాత్రం మేము వీటిని విశ్వసించాము, ఇవన్నీ మా ప్రభు తరపు నుంచి వచ్చినవే అని అంటారు. వాస్తవానికి బుద్ధి జ్ఞానాలు కలవారు మాత్రమే హితబోధను గ్రహిస్తారు. ముహక్కామాత్ అంటే స్పష్టమైనవి. ఇందులో చేయవలసినవి, చేయకూడనివి ఆదేశాలు, ఆజ్ఞలు, అనుజ్ఞలు, గాథలు, వృత్తాంతాలు అన్నీ ఉన్నాయి. అవి ఎంత కూలంకషంగా ఉంటాయి. వాటి అర్థం స్థిరంగా ఉంటుంది. వాటిని అర్థం చేసుకోవడం ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి ప్రతిగా ముతసాబిహత్ అనబడే ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు అల్లా అస్తిత్వము, స్వర్గ నరకాలు, దైవదూతలు మొదలగినవి. వాటి వాస్తవికతను ఆకళింపు చేసుకోవడంలో మానవ బుద్ధి జ్ఞానాలు అవుతూ ఉంటాయి. వాటి నుంచి నానార్థాలు తీయడానికి లేక వాటిలో అస్పష్టతను ఆధారంగా చేసుకుని ప్రజలను పెడదారి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. హృదయాలలో వక్రత ఉన్నవారు ఇలాంటి క్లిష్టమైన ఆయతుల నుంచి కూపీలు లాగి వాటి ద్వారా ఉపద్రవం సృష్టిస్తూ ఉంటారు. క్రైస్తవులు చేసింది కూడా అదే. దివ్య ఖురాన్ హజరత్ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును దైవదాసులు మరియు దైవప్రవక్త అని స్పష్టం చేసింది. ఇది ఎంతో స్పష్టమైన నిర్దిష్టమైన విషయం. కానీ క్రైస్తవులు ఈ సుస్పష్టమైన విషయాన్ని వదిలేసి యేసుక్రీస్తును దివ్య ఖురాన్ రూహుల్లా దేవుని ఆత్మ, కలిమాతుల్లాహ్ దేవుని వాక్కు అని అభివర్ణించిన పదాలను ఆశ్రయించి వాటి ఆసరాతో తప్పుడు విశ్వాసాల వైపుకు ఆధారాలు వెలికితీసే ప్రయత్నం చేస్తారు. ఈనాటి మన సమాజంలో బెదతీల ధర్మంలో కొత్త పుంతలు తొక్కుతున్న వారి పరిస్థితి కూడా ఇంతే. ఖురాన్ ప్రబోధించిన స్పష్టమైన విశ్వాసాలకు విరుద్ధంగా బిద్దతీలు కల్పించిన బూటకపు సూత్రాలన్నీ ఈ ముతసాబిహత్ల ఆధారంగా కల్పించినవే. ఒక్కోసారి ముహ్కామాత్ల సైతం ఈ ప్రబుద్ధులు తమ గారడీతో ముతసాబిహత్తులుగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు. దీనికి భిన్నంగా సత్యబద్ధమైన విశ్వాసం గల ముస్లింలు ముహ్కామత్ వచనాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ముతసాబిహత్తులను దగ్గరకు వచ్చేసరికి వారు తమ విజ్ఞతను ప్రదర్శిస్తూ వాటి పట్ల తమకు ప్రగాఢమైన విశ్వాసం ఉందని చెప్పి సంశయాలకు తెరదించేస్తారు. వీలైనంత వరకు స్పష్టమైన వచనాల ఆధారంగా అస్పష్టమైన వచనాలను కూడా అవగాహన చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ముహ్కామత్నే ఖురాన్ అసలు గ్రంథంగా ఖరారు చేసింది. మనిషి వీటిని చిత్తశుద్ధితో అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు
ఉపద్రవాల నుంచి సురక్షితంగా ఉంటాడు. తప్పుడు విశ్వాసాలకు లోను కాకుండా ఉంటాడు. అల్లాహ్ మనల్ని అటువంటి సద్బుద్ధి కలవారిగా చేయుగాక. మూలంలో తావీల్ అనే పదం వచ్చింది. తావీల్కు ఏదైనా విషయానికి సంబంధించిన అసలు వాస్తవికత అని ఒక అర్థం ఉంది. ఈ అర్థం కనుక తీసుకుంటే మూలంలో తప్పనిసరిగా ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప వరకు వాక్యం పూర్తయినట్లు భావించాలి. అయితే తావీల్కు ఏదైనా విషయానికి సంబంధించిన వ్యాఖ్యానం, తాత్పర్యం, వివరణ అనే మరో అర్థం కూడా ఉంది. ఈ అర్థం తీసుకుంటే ఇల్లల్లాహ్ దగ్గర కాకుండా వర్రాసికూన ఫిల్ ఇల్మి జ్ఞానంలో పరిపక్వత పొందినవారు అనే చోట కూడా వాక్యాన్ని పూర్తి చేయవచ్చు. ఎందుకంటే పరిపక్వ జ్ఞానులు కూడా సరైన వ్యాఖ్యానము, వివరణ చేసే సామర్థ్యాన్ని, జ్ఞానం కలిగి ఉంటారు. దివ్య ఖురాన్లో తాకీలుకు సంబంధించిన ఈ రెండు అర్థాలు ఉపయోగించబడినట్లు దాఖలాలు ఉన్నాయి. ఇబ్నే కసీర్ వ్యాఖ్యాన సారాంశం. ఆయత్ నంబర్ 8. ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. ఆయత నంబర్ 8. వారు ఇలా వేడుకుంటూ ఉంటారు, మా ప్రభు సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానీయకు. నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయముగా నీవే గొప్ప దాతవు. ఆయత్ నంబర్ 9. ربنا إنك جامع الناس ليوم لا ريب فيه إن الله لا يخلف الميعاد. ఆయత నంబర్ 9. మా ప్రభు నిశ్చయముగా నీవు జనులందరినీ ఒకరోజు సమీకరిస్తావు. ఆ రోజు రావటంలో సందేహానికి ఎలాంటి ఆస్కారము లేదు. అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. ఆయత్ నంబర్ 10. إن الذين كفروا لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا وأولئك هم وقود النار. ఆయత నంబర్ 10. అవిశ్వాసులను వారి సిరి సంపదలు కానీ వారి సంతానము కానీ అల్లాహ్ శిక్ష నుండి విడిపించడంలో ఏమాత్రమూ ఉపయోగపడవు. నరకానికి ఇంధనం అయ్యేవారు వీరే. ఇక్కడ అవిశ్వాసులు అంటే యూదులని భావం. ఈ భవిష్యవాణి అతి త్వరలోనే నెరవేరింది. యూదులకు చెందిన బను ఖైనుఖా, బను నజీర్ తెగలు దేశం నుంచి బహిష్కరించబడ్డాయి. బను ఖురైజ తెగవారు వధించబడ్డారు. ఖైబర్ జయించబడింది. ఆ తరువాత యూదులపై జిజియా విధించబడింది. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 11. كدأب آل فرعون والذين من قبلهم كذبوا بآياتنا فأخذهم الله بذنوبهم والله شديد العقاب. ఆయత నెంబర్ 11. ఫిరౌన్ జనులకు వారికి పూర్వం గతించిన వారికి పట్టిన గతే వీరికి పడుతుంది. ఎందుకంటే వారు మా వచనాలను ధిక్కరించారు. మరి అల్లాహకు కూడా వారిని వారి పాపాలుగాను పట్టుకున్నాడు. అల్లాహ్ తీవ్రంగా దండించేవాడు సుమా. ఆయత్ నంబర్ 12. قل للذين كفروا ستغلبون وتحشرون إلى جهنم وبئس المهاد. ఆయత నెంబర్ 12. ఓ ప్రవక్త, అవిశ్వాసులతో చెప్పు, త్వరలోనే మీరు ఓటమి పాలవుతారు, నరకం వైపుకు సమీకరించబడతారు. అది అత్యంత చెడ్డ నివాస స్థలం.